హలో ఎవరీవన్, దిస్ ఇస్ మయన్. ఏంటంటే జనవరి సెషన్ అనేసి న్యూగా రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు కదా. ఓకే, చిన్న సజెషన్ ఇద్దామని అనుకుంటున్నాను. ఏంటంటే 2024లో కొన్ని ఇష్యూస్ జరగడం వల్ల మళ్ళీ రీకండక్ట్ చేశారు జాయినింగ్స్ అనేది. ఓకే, యాజ్ యూజువల్. అదేంటంటే ఓకే, రిజిస్ట్రేషన్ కొత్తగా తీసుకునే వాళ్ళ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ తీసుకునే టైంలో కొన్ని ఫాలో అవ్వండి. నేను చెప్తాను ఏంటంటే, మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అనుకునే క్యాండిడేట్స్ అలాగే ఫ్రెండ్స్లో కూడా ఉంటారు కదా, మీరు టుగెదర్ అయ్యి ఒకసారి నీ తర్వాత నెక్స్ట్ మీ ఫ్రెండ్ అలా అవ్వడానికి ట్రై చేయండి. ఏంటంటే ఎగ్జామ్స్ టైంలో యూజ్ అవుతుంది. ఓకేనా, ఏంటంటే వన్ డే గ్యాప్ ఇచ్చి అలా అవ్వకండి. ఫ్రెండ్స్ మీ దగ్గరగా ఉంటే ఏం చేయండి అంటే ఒకేసారి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే గ్రూప్స్, తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, గ్రూప్ ఏది తీసుకుంటున్నారా అనేది స్పష్టంగా ఉండాలి. ఓకేనా, తర్వాత ఫీల్ అవ్వడానికి ఏముండదు. ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్ టఫ్గా ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ ఈజీగా ఉంటాయి. ఓకేనా, బీకామ్ విషయంలో వస్తే కొంచెం కామర్స్ లెవెల్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది, రాని వాళ్ళకి కొంచెం టఫ్గా అనిపిస్తుంది. బీఎస్సీ వాళ్ళకి కొంచెం డ్రాయింగ్స్ ఉంటాయి. ఏంటంటే సబ్జెక్ట్స్ లెంత్గా వెళ్తున్న కొద్దీ ఏంటంటే అర్థం అవ్వకుంటూ ఉంటుంది, ఎందుకు తీసుకున్నామా అనేసి అనుకుంటారు. ఓకేనా, చూసుకొని తీసుకోండి, అవగాహనతోనే తీసుకోండి. ఓకేనా, 2-3 టైమ్స్ డిస్కషన్ చేసి ఏది బెటర్ అనేసి తీసుకోండి. అది ఇంకోటి ఏంటంటే ప్రిపరేషన్ టైంలో కొత్తగా రిజిస్ట్రేషన్ తీసుకున్న వాళ్ళకి ఇంకా తెలిసి ఉండదు. ఓకేనా, ఎలా రాయాలి ఏంటి అనేది ఉండదు. కాబట్టి నేను చెప్తాను, వాటికి కూడా చెప్తాను. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే క్యాండిడేట్స్కి నేను సజెషన్ ఇస్తాను. ఫస్ట్ సెమిస్టర్ అలాగే సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఒక బ్యాక్లాగ్ కూడా ఉండకుండా క్లియర్ చేయడం ఎలా అనేసి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఏంటంటే కొత్తగా టెలిగ్రామ్ ఛానల్ పెట్టాను. టెలిగ్రామ్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కాంపిటేటివ్ వేలో ఉన్నాము అని ఎవరైనా అనుకుంటే డైలీ కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ లాగా ఇస్తున్నాను. ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి యాడ్ అవ్వడానికి ట్రై చేయండి. డైలీ ఇస్తాను, కంటెంట్స్ కంపల్సరీ ఇస్తాను, నేషనల్ లెవెల్లో ఇస్తాను, యూపీఎస్సీ ప్రాసెస్లో ఇస్తాను. కంపల్సరీ కరెంట్ అఫైర్ కవర్ అవుతుంది. ఓకేనా, డైలీ బిట్ బ్యాంక్ లాగా ఇస్తాను. అదొకటి. ఇంకొకటి, కొత్తగా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ నేను అటెంప్ట్ చేస్తాను, ఎన్ని నోటిఫికేషన్ అయినా నేను అటెంప్ట్ చేయడానికి రెడీ. ఎందుకంటే నేను అర్థం చేసుకున్నాను చాలామంది ఇలా ఉన్నారు అనేసి. ఓకేనా, ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి 3rd సెమిస్టర్ అలాగే 5th సెమిస్టర్ వాళ్ళు ప్రజెంట్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయండి అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 3rd సెమిస్టర్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, బ్యాక్లాగ్ లేని వాళ్ళు ఉండవచ్చు. ఓకేనా, సెకండ్ ఇయర్లో ఉన్నారు కాబట్టి 3rd సెమిస్టర్ క్లియర్ చేయండి. ఓకేనా, క్లియర్ చేయడానికే ట్రై చేయండి. ఓకేనా, బ్యాక్లాగ్ అనే మాటే ఉండకూడదు. చాలా ఈజీ ప్రాసెస్ 3rd సెమిస్టర్ వాళ్ళకి. కొంచెం ఎగ్జామ్ టుమారో ఉందనగా ఇవాళ ఒక 1 అవర్, మార్నింగ్ 1 అవర్, నైట్ నిద్రపోయే టైంలో ఒక 1 అవర్ చూసుకున్నా సరిపోద్ది. అంటే బుక్ ప్రిపేర్ వాళ్ళు బుక్ ప్రిపేర్ అవ్వండి. అలాగే టెస్ట్ పేపర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు టెస్ట్ పేపర్ ప్రిపేర్ అవ్వండి. ఎవరి ప్రయారిటీ వాళ్ళది. ఓకేనా, నేను అది ఇది అని చెప్పను. టెస్ట్ పేపర్ అనేది బెటర్ అనేసి నేను అంటున్నాను. కొంచెం ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అదొకటి. ఇంకోటి ఏంటంటే 5th సెమిస్టర్ వాళ్ళు ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. ఓకేనా, ఇంతకుముందు బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేదంటే క్లియర్ చేస్తూ వచ్చారా, అది వదిలేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారు అంటే కంపల్సరీ 5th సెమిస్టర్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యింది. ఓకేనా, ఇంతకుముందు బిట్స్లో 20 కవర్ అయ్యేది. ఓకేనా, 44 మార్క్స్ వస్తే ఈజీ. ఓకేనా, ఇంతకుముందు బ్యాచ్ వాళ్ళకి ఎప్పుడైనా 44 వస్తే పాస్. ఓకేనా, బిట్ 20 కరెక్ట్గా రాస్తే 20తోని క్లియర్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా లేదు, కంపల్సరీ థియరీ రాయాలి. 3 అవర్స్ కంపల్సరీ 100 మార్క్స్. ఓకేనా, 100 మార్క్స్ అంటే కంపల్సరీ 44-50 అలా రావాలి కంపల్సరీ. ఏంటంటే మీరు థియరీ రాస్తేనే క్లియర్ చేస్తారు. ఎందుకంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేశాకనే ఏదన్నా. ఓకేనా, ఇంకోటి ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక ఫైనల్ ఇయర్లో ఉన్నారు కాబట్టి 5th సెమిస్టర్ కంపల్సరీ క్లియర్ చేద్దాం అనే విజన్లోనే ఉండండి. నెక్స్ట్ 6th సెమిస్టర్ ఉంది. ఓకేనా, అన్నీ క్లియర్ చేస్తూ వస్తున్న స్టూడెంట్స్కి ఏంటంటే బెటర్ ఏంటంటే 5th సెమిస్టర్ క్లియర్ చేశాక నెక్స్ట్ 6th సెమిస్టర్ బెటర్ కదా అనేసి నేను అనుకుంటున్నాను. క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి నేను అడ్వైజ్ చేస్తాను. ఓకేనా, కంపల్సరీ అడ్వైజ్ ఇస్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్లో ఎలా క్లియర్ చేయాలి, క్లియర్ చేశాక నెక్స్ట్ స్టెప్ ఏంటి సెకండ్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఎలా క్లియర్ చేయాలి అది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా
ప్రాసెస్ అనేది చూసి తీసుకోండి, ఓకేనా. ఇంకోటి ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ బెటర్గా ఉంటుంది, నేను చెప్తాను, ఓకేనా. ఇంకోటి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి.